అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్ను వ్యతిరేకిస్తూ గురువారం పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు డిఎస్ బాబ్జీ మాట్లాడుతూ కేంద్రం బీహార్ రాష్ట్రానికి 58,000 కోట్లు మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్కు మాత్రం 15,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పుగా ఇస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీ తరఫున దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, విభజన చట్టంతో ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా, ప్రత్యేక హోదా కల్పించకుండా అప్పుగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె చిన్న, కోల్డి రాజు, నాగేశ్వరరావు, విశ్వనాథం, మణి, వీరబాబు, పి సూర్యచక్రం, నాగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకని చెప్పి నిరసన తెలియజేస్తాము. 48 లక్షల కోట్ల బడ్జెట్ రూపాయి రాగి పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించలేదు. బీహార్ వాళ్ళు బెదిరించారు కాబట్టి 58,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సాగిలి పడ్డారు. సాగిలి పడితే కూడా పైసా ఇవ్వలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. అప్పుగా ఇచ్చినా ఎలా ఇచ్చినా నిధులు వస్తే మంచిదే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుకి గ్రాంట్ నిధులకి తేడా తెలియట్లేదా ముఖ్యమంత్రికి? చాలా అన్యాయం. ముఖ్యమంత్రి సరే, డిప్యూటీ సీఎం గారు ఇంత నిధులు ఇచ్చారు, ఆయన కూడా అహో ఓహోతో జైలు కొడతా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాగి పైసా ఇవ్వాల, పోలవరానికి నిధులు ఇవ్వాల, సెంట్రల్ యూనివర్సిటీస్కి డబ్బులు ఇవ్వాల, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలో 6 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇస్తామన్నారు, ఇవ్వరా. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. మాటల మూటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి చూసి సీఎం, డిప్యూటీ సీఎం సంతోషపడిపోతూ ఉన్నారు. అందుకని కొంచెం స్పృహ తెచ్చుకుని ఆ బీహార్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇచ్చేటట్టు ఫైట్ చేయాలి. మేము చేస్తాం. అధికార పార్టీని కూడా కలిసి రావాలని కోరుతున్నాం.